అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా వేదసారంలో వేదమంత్రార్థాలను అనేక విధాలుగా మనం సారాన్ని అంతా కూడా స్వీకరిస్తూ ఉన్నాం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. నవవిధాలుగా ఉన్నటువంటి భక్తి సామ్రాజ్య మార్గం అనేక విధాలుగా చెప్పబడ్డది. ఇందులో నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్రి ఇసుమంత యవ్వారు పారవైచు కామధేనువు వాడింటి పాడిపసర అల్ల సురశాఖి వాడింటి మల్లె చెట్టు. కృష్ణదేవరాయల సంస్థాన కాలంలో అష్టదిగ్గజాల్లోని మాదయ్య గారి మల్లన కవి రచించినటువంటి నీలకంఠ శతకంలోని ఒక పద్యము ఇది. నీలకంఠుడు అనగా సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆయన నీలకంఠుడు ఏ విధంగా అయ్యాడు, నీలకంఠుడు అని మనం ఏ విధంగానైతే పిలుచుకుంటున్నామో ఆ యొక్క పదము వేదము ద్వారా రాబడ్డది. ఆ వేదములో ఏ విధముగా నీలకంఠుడు అనేటువంటి శబ్దము ఉన్నదో మనం తెలుసుకుందాం. వేదంలోని కృష్ణయజుర్వేదాన్ని సాక్షాత్తు వేదపురుషుడికి శిరస్సు భాగంగా ఉన్నటువంటి విషయం మనందరికీ విదితమైనటువంటిదే. తస్య యజురేవ శిరః. వేదానికి శివుడు ప్రమాణమైనటువంటి ప్రణవమూర్తి, ఆదిలో ఉన్నటువంటి మహత్వమిచ్చినటువంటి ఆనందాత్మకమైనటువంటి మూర్తి. ఆ శివాత్మకమైన సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన బ్రహ్మ ఏ విధముగానైతే పంచబ్రహ్మ మూర్తులు ఉన్నారో ఆ విధముగా పంచముఖ స్వరూపుడిగా విరాజిల్లుతున్నటువంటి రుద్రమూర్తికి సంబంధించిన అనేకమైనటువంటి మంత్రములు, శ్లోకములు, శ్లోకార్థములు, మంత్రార్థములు, ధర్మ విషయములన్నీ కూడా 18 పురాణములు, 14 లోకాలు ఆవరించి ఉన్నటువంటి సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలుపుతున్నటువంటి ఈ యొక్క గ్రంథ రాజము వేదము కృష్ణయజుర్వేదంలోని తైత్తిరీయ సంహిత 4వ కాండలో ఉన్నటువంటి ఈ నమకం అనేటువంటి అధ్యాయము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. పరమేశ్వరుడు ఏ విధంగా ఉంటున్నాడు, ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించి ఉన్నటువంటి వాడు, 64 చతుష్షష్టి కళలు ఏ విధముగా ప్రతి మనిషికి ఇస్తున్నాడు, ఏ కళలో ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించి మనకు ఆశీర్వానుగ్రహాలు భక్తులకు ఇస్తున్నాడు అనేటువంటి విషయమంతా కూడా ఈ నమకం అనేటువంటి రుద్రాధ్యాయము ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ రుద్రాధ్యాయాన్ని పఠించినంత మాత్రాన, శ్రవణము చేసినటువంటి మాత్రాన్నే మనం చేసినటువంటి పాపములన్నీ కూడా పటాపంచలవుతాయి అని మనకు పెద్దలు తెలిపినారు. ఆ మార్గంలోనే ఈ వైదిక జీవనము, వేద జీవనాన్ని మనం సాగిస్తూ ఉన్నాం. నిత్యము ఆచరించేటువంటి స్నానము, సంధ్య, జపము, హోమము, తర్పణము, అతిథి పూజ, అభ్యాగతులకు చేయాల్సినటువంటి కర్మములన్నీ కూడా ఈ వేద మార్గములే మనకు తెలుపుతున్నాయి అనేటువంటి విషయంలో ఎంతమాత్రం ఆశ్చర్యము కూడా లేదు. ఆ విషయాలన్నీ కూడా మనము ఈ వైదిక యజ్ఞ వేద సారము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి మంత్రం వేదంలోని నమక భాగంలో వచ్చేటువంటి 8వ మంత్రం. ఈ మంత్రానికి ప్రధానమైనటువంటి ఋషులు ఎవరు అంటే అనేక మంది ఋషులు దీన్ని అర్చించారు. ఋషులే అర్చించడానికి గల కారణం ఏంటి? ఋషులు ప్రోక్తం చేయాలి కదా అంటే వేదములన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయో అపౌరుషేయము అని అంటాం. అపౌరుషేయైరపి వాక్ ప్రపంచైః అంటే ఏ ఋషి కూడా తాను రచించినది కాదు ఈ మంత్రం.
ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసిందే, సాక్షాత్తు పరమేశ్వరుడు ఉపదేశించినటువంటిది. అనగా వేదమంత్రములన్నీ కూడా పరమేశ్వరుని దగ్గర నుండి వచ్చినవే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మంత్రానికి ప్రధానమైనటువంటి ఋషులు అనుష్ఠించినటువంటి వారే. అనుష్ఠానం చేసినప్పుడే ఈ ఋషి ప్రధానమైనటువంటి ఋషి అవుతున్నాడు. 4 వేదాలు 4 యుగాలకు ప్రతీకలు. అందులో ఒక మంత్రానికి శుద్ధి, సిద్ధి, అయుత సంఖ్య అని మనకు రాణాయనీయ సూత్రం తెలుపుతూ ఉంది. 4 వేదాలు 4 యుగాలకు ప్రతీకలుగా ఉన్నప్పుడు ఋగ్వేదం అయుత సంఖ్య, అదే విధముగా యజుర్వేదం 7500 సంఖ్య, సామవేదం 5000 సంఖ్య, అథర్వవేదం 2500 సంఖ్య మంత్రానుష్ఠానము ద్వారానే శుద్ధి, సిద్ధి, ప్రయోగము కూడా మనం చేసుకోవచ్చు అని మనకు రాణాయనీయ సూత్రం తెలుపుతూ ఉంది. కాలుడనేటువంటి ఋషి, శంభుడనేటువంటి దేవత ప్రధానముగా చెప్పబడ్డారు. ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతలోకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధృతపదం విప్రోభిషించేచ్చివం. ఈ మంత్రానికి ప్రధానమైనటువంటి శ్లోకం ఇది. అనగా భూమి నుండి కిందికి ఉండేటువంటి లోకములు 7. అవి ఏమిటి అంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళము. ఆపాతాల నభస్థలాంత భువన అని అంటున్నాం. అనగా పాతాళము నుండి నభో అనేటువంటి శబ్దము కలిగి భూమి పైన ఉండేటువంటి 7 లోకాలు. భూ, భువః, సువః, మహః, జనః, తపః, సత్య. ఈ 14 లోకాలు కూడా తన యొక్క ఆధీనములో ఉన్నటువంటివి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. ఈ 14 లోకాలు ఎక్కడున్నాయి అని మనం చూడాలి అంటే పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తే సరిపోతుంది. మనం ఈ 14 లోకాలను మనం చూడొచ్చు. బ్రహ్మాండం ఆవిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై. మంచి రూపాన్ని, జ్యోతి స్వరూపాన్ని, మనకు కనిపించి ఆరాధించేటువంటి తత్వాన్ని మనం ఈ పరమేశ్వరుని ద్వారా అర్చించవచ్చు. ఈ పరమేశ్వరార్చన వలన మనకు అనేకమైనటువంటి రోగబాధలు కూడా తొలగిపోతాయి అని, ఈ మంత్రము ప్రయోగము ద్వారా ఉన్నది అని మనకి ఈ మంత్రానుష్ఠానం చేసినటువంటి ఋషులు కూడా మనకు తెలుపుతూ ఉన్నారు. ఇందులో ఈ 8వ మంత్రానికి ప్రధానమైనటువంటి దేవత శంభుదేవత. ఈ కాలుడు అనేటువంటి ఋషి అనుష్ఠానం చేసినటువంటి ఈ అనుష్టుప్ ఛందస్సులో ఉన్నటువంటి మంత్రం అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతహీనం గోపా అదృశన్నదృశన్నుదహార్య. నీలగ్రీవాహ అని అంటున్నాం. అనగా కంఠమునందు నలుపు కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు అని. అనగా పరమేశ్వరుడు అప్పుడు ఏ రంగులో ఉన్నటువంటి వాడు? పరమేశ్వరుడికి రంగు ఏమిటి అని అంటే శుద్ధ స్ఫటిక సంకాశం. గాజు ఏ విధమైనటువంటి తెలుపుదనంగా ఉంటుందో, మనము ఈ పక్కన కూర్చొని గాజును మధ్యలో పెట్టుకొని ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళను చూస్తే మనకు గాజు ఏ రకంగా మధ్యలో ఉంటుందో అంత శుద్ధిగా ఉన్నటువంటి స్ఫటికం ఆ పరమేశ్వరుడు. శుద్ధ స్ఫటిక సంకాశం ఆ పరమేశ్వరుని యొక్క వర్ణం అది. అందులో కంఠమున కళంకం ఉంది. ఆ కళంకం ఏమిటి అంటే నీలగ్రీవము అని అంటున్నాం. అది కాలకూట విషం. దాన్ని ధరించినాడు కావున ఆ విషమంతా కూడా కంఠములో ఉండి ఈ శుద్ధ స్ఫటిక సంకాశం గాజు వలె వెలుగుతున్నటువంటి తన యొక్క రూపమంతా కూడా ఆ ఒక్క నీలము వలన శరీరమంతా కూడా నీలముగా కనపడుతుంది. అనగా పరమేశ్వరుడు నల్లనివాడు కాదు, నలుపువాడు కాదు, నీలవర్ణములో ఉన్నటువంటి వాడు అసలే కాదు. పరమేశ్వరుడు శుద్ధమైనటువంటి స్ఫటిక రూపంలో ఉన్నటువంటి వాడు. ఆయనకి మధ్యలో ఉన్నటువంటి కంఠమున ఉన్నటువంటి కళంకము ద్వారా పరమేశ్వరుని యొక్క శరీరం అంతా కూడా నీలవర్ణంలో మనకు దర్శనమిస్తుంది. అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత అనగా కాలకూట విషాన్ని కంఠమునందు ధరించి ఉన్నటువంటి వాడు. అందువలన నీలవర్ణ కంఠుడైనాడు. అక్కడ నీలగ్రీవాహ అని అంటున్నాం. రక్తవర్ణములో కూడా వెలుగుతూ ఉన్నాడు. అది ఏ విధముగా అని అంటే కళ్ళల్లో ఉండేటువంటి సూర్య చంద్ర, అదే విధముగా త్రినేత్రుడు కదా. శిరము పైన పాలము పైన ఒక కన్ను కలిగినటువంటి వాడు,
అగ్నిస్వరూపముగా, సూర్యుడి స్వరూపముగా, చంద్రుడి స్వరూపముగా విరాజిల్లుతున్నటువంటి మూర్తి ఆయన మనల్ని చూసినప్పుడు రక్తవర్ణంలో మారుతున్నాడు. ఆ విధముగా ఉన్నటువంటి మూర్తికి సాక్షాత్కారమైనటువంటి ఈ రుద్రదేవుడికి సూర్యుడి స్వరూపముగా జగత్ అంతా కూడా వీక్షిస్తున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఉతైనం గోపాహ అంటే గోవులను పశువులను కాసేటువంటి వాళ్ళందరినీ కూడా గోపాలకులు అని అంటాం. వాళ్ళని చూస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుడు అనగా గోవులను పశువులను కాసేటువంటి పశువుల కాపరులు, అదే విధముగా వాడికి సేవ చేసేటువంటి మనుషులను పరిచారకులను, ఎక్కడైతే ఈ యొక్క ప్రాణులు సంతరిస్తూ ఉన్నాయో గోవులు, మేకలు, సింహములు, వ్యాఘ్రములు ఏవైతే అడవి యందు చరాచరమైనటువంటి పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ 3 కన్నులతో కంఠమున ధరించి ఉన్నటువంటి ఆ కాలకూట విషముతో తాను పరిమళమైనటువంటి రూపముతో చూస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు అని మనం ఈ యొక్క మంత్రార్థాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ విశ్వములో ఉండేటువంటి చరాచరులైనటువంటి జీవులు అందరినీ కూడా తన యొక్క నేత్రముల ద్వారా అద్భుతమైనటువంటి దృష్టిని ప్రసరింపచేసి వారందరికీ కూడా శాంతి చేకూరుస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళు కృత, త్రేత, ద్వాపర యుగాలలో ఉన్నట్టుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కానీ పరమేశ్వరుని యొక్క ఆరాధన ఎల్లవేళలా కూడా చెయ్యాలి. హంస శివ సోహం హంసః అని అంటాం. పరమేశ్వరుని యొక్క నామస్మరణ ఆ సోహం అనేటువంటి శబ్దము ద్వారా వస్తుంది. శ్వాస పీల్చినప్పుడు సో అనేటువంటి శబ్దం, మీరు గట్టిగా శ్వాస పీల్చినట్టయితే ఆ శబ్దం ఏమున్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే సో అనేటువంటి శబ్దం మనకు వినపడుతుంది. విడిచినప్పుడు, గాలి విడిచినప్పుడు హం అనేటువంటి శబ్దాన్ని మనం వినవచ్చు. సోహం హంసః హంస హంసః పరమ హంసస్సోహం హంసస్సోహం హంసః హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ సదాశివః హంస 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 సోహం సోహం అని ఎవరైతే జపం చేస్తూ ఉంటారో వారు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఆశీర్వానుగ్రహాలు పొందేటువంటి వారే. ఈ కలియుగంలో పూర్తిగా దానము, భజన ఇవి రెండే ప్రధానమైనటువంటివి. భజన, భోజనం. జనము ఈ 2 వాక్యాలలో కూడా ఉన్నారు. భజనలో ఉన్నారు, భోజనంలో ఉన్నారు. ఆ జనాలు ఏం చెయ్యాలి అంటే ఎక్కువగా భజన చెయ్యాలి, ఎక్కువ మందికి భోజనం పెట్టాలి. ఈ విధముగా కలియుగంలో అనుష్ఠాన విధానం ఈ విధంగా చెప్పింది. ధర్మము 4 పాదాల మీద ఉన్నప్పుడు కృతయుగం ప్రారంభమైతే ఒక ధర్మములో నడుస్తూ ఉంది ఈ యొక్క కలియుగం. ఈ కలియుగంలో మంత్రానుష్ఠానం ఏమిటి అంటే పూర్తిగా కలవు నామస్మరణం, నామ సంకీర్తనీయస్య. ఎక్కడైతే నామస్మరణ జరుగుతూ ఉంటుందో కలిపురుషుడు అక్కడ ఆవరించి ఉండడు. కలి అనేటువంటి బాధ మనకు ఉండదు. ఎల్లవేళలా కూడా సుఖ సంతోషాలను మనం అనుభవిస్తాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క రుద్రాధ్యాయంలో 8వ మంత్రాన్ని పూర్తిగా ఆ పరమేశ్వరుడు విశ్వంలో వ్యాప్తి చెంది ఉన్నటువంటి అనేకమైనటువంటి చరాచర సృష్టిలో ఉన్నటువంటి భూతములన్నీ కూడా సుఖశాంతులతో బతకాలి అనేటువంటి మంత్ర అర్థాన్ని మనకు తెలియచేసినారు. ఈ మంత్రము ప్రయోగము వలన కాలుడు ఈ మంత్ర ప్రయోగాన్ని ఎందుకని చేసినాడు అంటే పర్జన్య వృష్టి. పర్జన్యుడు అంటే వర్షం, వరుణుడు. ఆ వరుణుడు సకాలంలో సువృష్టి కలిగించినట్టయితే పాడి పశువులన్నీ కూడా ఆనందముగా ఉంటాయి. ఈ కాలంలో చక్కనైనటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి వ్యవసాయం ఏదైతే జరుగుతూ ఉందో ఆ వ్యవసాయం అందముగా ఆనందముగా సాగాలి అనేటువంటి ఈ మంత్ర ప్రయోగము ద్వారా సువృష్టి కలిగి అనావృష్టి అతివృష్టి అనేటువంటి ఉండదు ఈ మంత్ర ప్రయోగము ద్వారా అని మనకు కాలుడు అనేటువంటి ఋషి అందించినాడు. రుద్రములోని 8 మంత్రాల సారాన్ని, ఆ 8 మంత్రముల యొక్క ప్రయోగాలని ఏ ఋషులు అర్చించినారు అనేటువంటి విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకొని ఉన్నాం. గత ధారావాహిక నుండి వేదసారం అనేటువంటి ఈ అత్యున్నతమైనటువంటి ధారావాహిక ద్వారా వేదములలోని అర్థములు, వేదమంత్ర ప్రయోగములు, వేదమంత్రానుష్ఠానములు, వేదము ఎక్కడి నుండి ఉద్భవించి మనకు అందించినటువంటి ఈ యొక్క వేదము ఎక్కడ కూడా ఎవరు కూడా పుస్తక పఠనము ద్వారా చేర్చుకున్నటువంటిది కాదు. కేవలం శ్రవణము, శృతి అనగా ఈ ధ్వని ద్వారా, శబ్ద తరంగముల ద్వారా మాత్రమే వేదమంతా కూడా మనకు అందించబడ్డది. పరమేశ్వరుడు సాక్షాత్తు తన యొక్క
ఢమరుకము ద్వారా మనకు అందించినటువంటి అనేక అక్షరాల యొక్క ప్రయోగము ఈ వేదం. ఈ వేదంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు చేసేటువంటి అనేక ప్రయోగాలు వేదానికి దగ్గరగా ఉన్నటువంటివే. చంద్రమండలం పైన నీళ్లున్నాయి అని ప్రయోగం చేసి చెప్పినారు, కానీ చంద్రమండలం పైన నీళ్లున్నాయి అన్న విషయము వేదం ఏనాడో చెప్పింది. చంద్రమావా అపాం ఆయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. మనకు చంద్రమండలం అని ఒక మండలం ఉన్నది. ఆ మండలానికి, మా మండలంలో నీళ్లు ఉన్నాయి, నీళ్ళతో పాటు పువ్వులు కూడా ఉన్నాయి అనగా అక్కడ మనకు శ్వాస పీల్చుకోవడానికి తగినటువంటి గాలి కూడా, వాతావరణం కూడా అక్కడ ఉన్నది అనేటువంటి విషయం మనకు వేదం చెప్పింది. అనగా ఈ వేదాన్ని ఎవరూ రచించింది కాదు, ఎక్కడో ఆర్యులు తెచ్చిందో ద్రావిళ్ళు తెచ్చిందో కాదు. ఈ వేదం పూర్తిగా కూడా పరమేశ్వరం దగ్గర నుండి వచ్చిందన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకు ప్రధానమైనటువంటి రూపం ఏమిటి అని అంటే, మనకు కృష్ణపక్షం, శుక్లపక్షం అని 2 పక్షాలు ఉన్నాయి. ఈ పక్షముల ద్వారానే కాలము నిర్ణయం అవుతుంది. ప్రతి క్షణము కూడా మనకు ముఖ్యమైనటువంటిదే. సెకనుకు 3 క్షణాలు, ఆ తర్వాత లిప్తలు, విలిప్తలు, గడియలు, విగడియలు, గంటలు అని ఈ విధముగా కాలాన్ని పూర్తిగా మనకు విభజించి ఇచ్చినారు. ఒక పంచాంగములో ఈరోజు గ్రహణం వస్తోంది అని రాస్తూ ఉన్నారు. అదే రోజు గ్రహణం ఏర్పడుతోంది అనగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు రావడము, చంద్రుడికి భూమికి మధ్య సూర్యుడు రావడము, ఈ విధముగా మనకు గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఎప్పుడు వస్తుంది? ఇంకా 10 సంవత్సరాల తరువాత ఉండేటువంటి గ్రహణాన్ని కూడా నేటి సిద్ధాంతులు తన యొక్క గణితము ద్వారా మనకు ఏర్పాటు చేసుకొని చెప్తున్నారు. మనకు 0 నీడ అనగా అక్షాంశ రేఖాంశాల్లో మనం ఉండేటువంటి ప్రాంతములో మన ఛాయ మనకే కనిపించకుండా ఉండేటువంటి రోజు సూర్య భగవానుడు మన అక్షాంశము మీద, రేఖాంశం మీద వచ్చినట్టు. ఆ విధముగా భూమి తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. దీనికి 365 రోజులు మనకు కాల పరిభ్రమణం చెప్పినారు. ఈ శుక్లపక్షం కానీ కృష్ణపక్షం కానీ దీని ఆధారముగా మనం గనక తీసుకున్నట్టయితే పాడ్యం నుండి చతుర్దశి వరకు 14 రోజులు అవుతోంది. ఈ 14 రోజులు మాత్రమే మనకు చంద్రమండలం పైన సూర్యోదయం ఉంటుంది. మరి కృష్ణపక్షంలో ఉండేటువంటి 14 రోజులు చీకటి అవుతోంది. అనగా భూమి మీద మనకు 14 రోజులు ఉన్నప్పుడు చంద్రమండలం మీద 1 రోజు అవుతుంది. చంద్రమండలం మీద మళ్ళీ 14 ఒక రోజు ఒక పూట రాత్రి అయినప్పుడు మనకు కృష్ణపక్షం అవుతోంది. అనగా మనకు 30 రోజులైతే చంద్రమండలం పైన 1 రోజు అవుతోంది. మనకు కళ్ళకు కనిపించేటువంటి చంద్రమండలమే 1 రోజు అంటే, కళ్ళకు కనపడనటువంటి మిగిలిన 6 లోకాలలో బ్రహ్మదేవుడికి 1 రోజు, 1 రాత్రి, 1 పగలు కావడానికి 1 మన్వంతర కాలం అవుతోంది అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క సూత్రముల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ విధముగా కాలుడు అర్చించినటువంటి విధానమంతా కూడా వేదంలోనే వచ్చింది. వేద భాగంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. సూర్యోదయం కానీ, చంద్రోదయం కానీ, మనకు కళ్ళకు కనబడనటువంటి ఎన్నో ఉపగ్రహాలు మనకు ఉన్నాయి. అందులో అంగారకుని పైన జరిగేటువంటి సూర్యోదయ సూర్యాస్తమయాలు, ఎంతమంది సూర్యులు ఉన్నారు, ఆ 12 మంది సూర్యుళ్ళు ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరిగా మిత్ర, రవి, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర అనేటువంటి పేర్లతో ఒక్కో నెలలో ఒక్కొక్క సూర్య భగవానుడు తన యొక్క ప్రచండమైనటువంటి రూపాన్ని, తాపాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ఆ ఆదిత్య స్వరూపమైనటువంటి ఈ పరమేశ్వరుడు మనకు అందించినటువంటి ఈ రుద్రానికి ప్రధానమైనటువంటి దేవత అవుతున్నాడు. ఈ విధముగా వేదశాస్త్ర ప్రమాణం, తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యాకారణ నిర్మితవు. ఎక్కడైతే ఈ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయో అవన్నీ వేద స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి విషయాలు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ విధముగా చంద్రమండలంలో ఉండేటువంటి విషయాలే కాదు, బుధుడి పైన ఏమున్నాయి, గురుగ్రహం పైన, బృహస్పతి పైన ఏమున్నాయి, శుక్రగ్రహం పైన ఏమున్నాయి అనేటువంటి విషయాలు కూడా మనం ఈ గణితము ద్వారా, వేదము ద్వారా వైదిక లోకానికి మనం తెలియజేయవచ్చు. వైదికులము అనగా ఏమిటి అంటే, వేదమంత్రాల యొక్క అర్థసారాన్ని మనము అనుభవిస్తూ బతికేటువంటి వాళ్ళంతా కూడా వైదికులు.
ఆ వైదికాన్ని ఆరంభించి తనలో అణువణువున తాను చేసేటువంటి ప్రతి కర్మలో వేదాన్ని నమ్మి చేసినటువంటి వాళ్ళంతా వైదికులు. ఈ వేదసారము ద్వారా వైదిక లోకానికి అందిస్తున్నటువంటి గొప్పనైనటువంటి కృషి ఈ వేదసార రహస్యం. ఈ వేదసారాన్ని, వేదమంత్రముల యొక్క ప్రయోగములు, అనుష్ఠానములు ఏ ఋషి అయితే చేసినాడో ఆ ఋష్యాత్మకమైనటువంటి ప్రధాన దేవతాకమైనటువంటి ఈ వేద అర్థాన్ని, వేద ఫలాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ విధముగా వేదాన్ని, వేదసారాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. వచ్చే ధారావాహికలో అదే విధముగా ఈ రుద్రానికి సంబంధించినటువంటి 9వ మంత్రము నుండి మనం తెలుసుకుంటూ ఉందాం. ఈ వేదసారాన్ని వీక్షిస్తూ ఉందాం. 10 మందికి కూడా ఈ వేదసార ఫలాన్ని మనం తెలియజేసుకుంటూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.